నోటి దుర్వాసన సమస్యను తగ్గించుకోవడానికి ఒక చక్కటి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి ద్రవ్యాలన్నీ కూడా మనకి ఇంట్లోనే దొరికేటువంటివే, చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. కానీ చాలా చక్కటి గుణాన్ని కలిగినటువంటి ఔషధం ఇది. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది ఏంటంటే సోంపు. ఇది నోటి దుర్వాసనను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే నోట్లో ఉండేటువంటి ఈ జీర్ణం కాకుండా ఉండే ఆహార పదార్థం అంతా జీర్ణమైపోయేలాగా చేస్తుంది. అలాగే నోట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా అవి తగ్గడానికి, నోట్లో ఉండే కఫం తగ్గడానికి కూడా ఈ సోంపు బాగా ఉపయోగపడుతుంది. సోంపుని మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఏంటంటే లవంగాలు. లవంగాలు అందరికీ అలవాటైనటువంటిదే. కొంచెం నోట్లో ఆహారం తిన్నాక నోట్లో కూడా వేసుకుంటూ ఉంటాం కదా. ఇది నోట్లో ఉండేటువంటి అనారోగ్యకరమైన బ్యాక్టీరియాని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. లవంగాలను ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకుని చూర్ణంలాగా చేసేసుకోవాలి. 10 గ్రాముల లవంగాల చూర్ణాన్ని ఇందాక మనం పెట్టుకున్నటువంటి సోంపు చూర్ణంతో కలుపుకోవాలి. తర్వాత మనకు కావాల్సినటువంటిది యాలక్కాయలు. యాలక్కాయలు కూడా మనకి ఇంట్లో ఉండేటువంటి సుగంధ ద్రవ్యం. ఇది కూడా ఏంటంటే నోటి దుర్వాసనను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే నోట్లో ఉండేటువంటి ఆహార పదార్థం పూర్తిగా జీర్ణమయ్యేలాగా చేస్తుంది. నోట్లో ఉండే బ్యాక్టీరియా తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. యాలక్కాయలు ఒలిచి దాన్ని మెత్తటి చూర్ణంలా చేసుకోవాలి. ఇది కూడా 10 గ్రాములే తీసుకోవాలి. 10 గ్రాముల యాలక్కాయల చూర్ణాన్ని కలుపుకుందాం. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది కూడా మనకి ఇంట్లో ఉండేటువంటిదే జాజికాయలు. ఈ జాజికాయలు కూడా చక్కటి సుగంధ ద్రవ్యం, మనకి ఇంట్లో ఉండేటువంటిది. ఇది కూడా ఏంటంటే నోట్లో అధికంగా ఉండేటువంటి కఫాన్ని తగ్గించి నోట్లో ఉండే అనారోగ్యకరమైన బ్యాక్టీరియాని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే ఏంటంటే ఇప్పుడు మనం వాడుకునేటువంటి అన్నీ కూడా జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తాయి. అంటే నోట్లో లోకల్గా పనిచేయడం ఒకటే కాకుండా కడుపులోకి వెళ్ళి జీర్ణ మండలంలో కూడా చక్కటి మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక మనకి అంటే కేవలం ఏదో నోట్లో మౌత్ ఫ్రెషనర్ లాగా కాకుండా ఇది చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. జాజికాయను కూడా చూర్ణంలా చేసుకోవాలి. ఇందాక మనం లవంగాలు యాలక్కాయలు 10 గ్రాములు తీసుకున్నాం కదా, అలాగనే ఈ జాజికాయలు కూడా 10 గ్రాముల చూర్ణాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత మనం వేసుకోబోయేటువంటిది ఏంటంటే కర్పూరం. ఈ కర్పూరం కూడా బ్యాక్టీరియా పోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నోట్లో ఉండే కఫాన్ని తగ్గించడానికి, నోటికి ఒక మంచి సుగంధం వచ్చేలాగా కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం వంటల్లో వాటిల్లో వేసుకుంటూ ఉంటాం కదా, స్వీట్స్లో వాటిల్లో, అలాంటి కర్పూరాన్ని దానికి మనం వాడుకోవాలి. ఈ కర్పూరం కూడా చూర్ణంలాగా చేసేసుకుని దీన్ని కూడా 10 గ్రాములే తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకి అన్నీ కలిపి ఒక 60 గ్రాములు అయింది. సోంపు 20 గ్రాములు తీసుకున్నాం, యాలక్కాయలు, లవంగాలు, తర్వాత కర్పూరము, జాజికాయ, ఈ 4ంటిని 10 గ్రాముల చొప్పున తీసుకున్నాం. ఈ 60 గ్రాముల చూర్ణాలకి 60 గ్రాములు పటిక బెల్లాన్ని కలుపుకోవాలి. ఈ పటిక బెల్లం మనకి మామూలుగా ఇంట్లో ఉండేటువంటిదే. అంటే తీసుకునేటువంటి ఔషధానికి రుచిని ఇస్తుంది. అలాగే ఏంటంటే ఇప్పుడు ఇందులో కొన్ని కారంగా ఉండేటువంటి ద్రవ్యాలు కూడా మనం తీసుకుంటున్నాం. ఆ కారం ద్రవ్యాలు తీసుకుంటున్నప్పుడు నోటికి మంట అది రాకుండా, దాని నుంచి ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్ అది లేకుండా ఉండడానికి ఈ పటిక బెల్లం బాగా తోడ్పడుతుంది. పటిక బెల్లాన్ని చూర్ణంలాగా చేసేసుకుని 60 గ్రాముల చూర్ణానికి సమానంగా 60 గ్రాముల పటిక బెల్లం చూర్ణాన్ని కలుపుకుందాం. వీటన్నింటినీ బాగా కలిపేసుకుని చక్కగా క్లీన్గా ఉండేటువంటి ఒక గాజు సీసాలో పోసుకోండి. తడి లేకుండా గాలి అది లోపలికి వెళ్లకుండా ఉండేలాగా పెట్టేసుకుని దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే ఆహారం తిన్నాక పొద్దున్న సాయంత్రం కూడా మన భోజనం అయిపోయిన తర్వాత సుమారుగా ఒక 2 నుంచి 3 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని నాలుక మీద వేసుకుని నెమ్మదిగా చప్పరించుకోవాలి. అంటే వయస్సును బట్టి జీర్ణశక్తిని బట్టి కొంచెం చూర్ణం పరిమాణాన్ని అటు ఇటుగా తీసుకున్నా కూడా పర్వాలేదు. కానీ దీని ఏంటంటే నాలుక మీద వేసుకుని నెమ్మదిగా చప్పరించుకోవాలి. ఇలా కనుక రోజు తీసుకుంటూ ఉన్నట్టయితే నోట్లో అనారోగ్యకరమైన బ్యాక్టీరియా చేరకుండా ఉండడానికి,
చిగుళ్ళు పళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండి నోటి దుర్వాసన రాకుండా ఉండడానికి ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది.